హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ డిజర్ట్ రెసిపీ స్ట్రాబెర్రీ పుడింగ్. ఈ రెసిపీని మనం చేసుకోవాలంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. వితిన్ 10 మినిట్స్లోనే మనకి డిజర్ట్ రెసిపీ అన్నది రెడీ అయిపోతుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీ కోసం మనకు కావాల్సినవి ఫస్ట్ కేక్. ఇలా కేక్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మిల్క్ మేడ్, ఇంకా స్ట్రాబెర్రీస్. ఈ 3 ఉంటే చాలు. ఈ రెసిపీని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా స్ట్రాబెర్రీస్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి నేను ఈ 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ టేస్ట్ ఇలానే కనుక స్ట్రాబెర్రీ టేస్ట్ నచ్చుతుంది అంటే మీరు ఈ షుగర్ని కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఫైన్ పేస్ట్ కింద మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మనం రెడీ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో వితిన్ 10 మినిట్స్లో మన రెసిపీ అన్నది రెడీ అయిపోతుంది. సో ముందుగా ఇలా బౌల్స్ని తీసుకోవాలి. మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్ని బౌల్స్ని తీసుకోండి. సో ఫస్ట్ ఇందులో కేక్ని ఒక లేయర్ కింద పెట్టుకోవాలి. ఈ కేక్ ప్లేస్లో బ్రెడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్తో చేసుకున్నా కూడా ఈ డిజర్ట్ చాలా బాగుంటుంది. ఇలా కేక్ని బౌల్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ మిల్క్ మేడ్ వేయాలి. ఒక లేయర్ కింద మిల్క్ మేడ్ వేసేయాలి. మీరు మిల్క్ మేడ్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్తో చేసుకున్న దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా మిల్క్ మేడ్నే వేస్తున్నాను. ఇలా ఒక లేయర్ మిల్క్ మేడ్ వేసిన తర్వాత దీని మీద మరొక లేయర్ మనము స్ట్రాబెర్రీ పల్ప్ని వేసుకోవాలి. స్ట్రాబెర్రీ పల్ప్ని కూడా ఇలా ఒక లేయర్ కింద వేసుకున్న తర్వాత మరొక లేయర్ మళ్ళీ కేక్ని పెట్టుకోవాలి. ఇలా కేక్ని ఒక లేయర్ కింద అరేంజ్ చేసిన తర్వాత మరొకసారి మళ్ళీ పైన మిల్క్ మేడ్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. మరొక లేయర్ స్ట్రాబెర్రీ పల్ప్ని వేసుకోవాలి. మనకి వేరియేషన్ బాగా తెలియాలి అనుకున్నప్పుడు ఒక లేయర్ స్ట్రాబెర్రీ, మరొక లేయర్ కివీ ప్యూరీని కానీ వేరొక
కలర్తో ఉన్న ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఈ డిజర్ట్ అన్నది ఇంకా కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక కేక్ స్లైస్ని పెట్టి పైన మరి కొంచెం స్ట్రాబెర్రీ పల్ప్ని వేయాలి. ఇక ఫైనల్గా మిల్క్ మేడ్తో జస్ట్ అలా కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మినిమం 2 to 3 hours అన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మినిమం 3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ డిజర్ట్ రెసిపీ స్ట్రాబెర్రీ పుడ్డింగ్ రెడీ. సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ అన్నది బెస్ట్ చాయిస్. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.